Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Finally, today we have the 2026 Tram Tracker 400 అయితే మందరికి వచ్చేసింది. సో ఈ వీడియోలో ఈ బైక్ని రైడ్ చేసి ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, బ్రేకింగ్ కానీ, టైర్స్ కానీ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. రైడింగ్ పోస్టర్ ఎలా ఉంది. సో ప్రజెంట్ ఈ ట్రామ్ సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ బైక్ అన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకి రిమూవబుల్ సీట్ కావాలని వస్తుంది, విచ్ ఇస్ లైక్ బాడీ కలర్ మ్యాచింగ్. సో ఎల్లో తీసుకుంటే ఎల్లో వస్తుంది, సిల్వర్ తీసుకుంటే సిల్వర్ వస్తుంది. కావాలంటే మీరు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీనివల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్రాకర్ అని చెప్పేసి మనకు బ్రాండింగ్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి. బేసిక్గా ఇది ఏంటంటే మనకు ఫ్లాట్ ట్రాకర్ కేటగిరీ మీద ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. సో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఈ బైక్ని రైడ్ చేద్దాం. అలాగే దీంట్లో మనకి 40 PS పవర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్లీ ఈ బైక్ పైన కూర్చోగానే సో నా హైట్ అనేది అరౌండ్ 5.5 ఉంటుంది. సో నాకైతే ఈజీగానే మనకు ఫ్లాట్ ఫుట్ అయితే అవుతుంది. టోటల్ ఫ్లాట్ ఫుట్ అవ్వట్లేదు, బట్ నేను మేనేజ్ చేయగలుగుతాను. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో స్వైప్ అప్ అయితే సేమ్ రిమైన్స్ సేమ్ అన్నమాట. ఇక్కడ చేంజ్ అయితే ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కీ మొబిలైజర్ అయితే ప్రతి ఒక్క బైక్లో రిమూవ్ చేస్తారు. అండ్ ఫుట్ పెక్స్ అనేది స్లైట్లీ మనకు రియర్ సెట్ ఉంది. హ్యాండిల్ బార్ అయితే చాలా వైడ్ ఉంది. బట్ రైడింగ్ పోస్చర్ అనేది స్లైట్లీ మనకు అగ్రెసివ్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీకు బైక్ ఆన్ చేస్తాను. సో ఐడ్లింగ్లో మనకి ఇదన్నమాట సౌండ్. అండ్ ఒక్కసారి మీకు రవ్విస్తాను. ఆఫ్టర్ 8000 RPM స్లైట్లీ వైబ్రేషన్స్ అనేది ట్యాంక్ దగ్గర, ఫుట్ పెక్స్ దగ్గర తెలుస్తున్నాయి. సో రైడ్ చేస్తూ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. అండ్ ఇలాంటి రోడ్లో సస్పెన్షన్ అనేది బాగానే ఉంది, ఎక్కడ ఇష్యూ అనేది లేదు. సో లిటిల్ బిట్ మీరు ఆఫ్ రోడ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ బండి పని అయితే చేయొచ్చు. అండ్ ఇలాంటి రోడ్లో టైర్ గ్రిప్ అనేది బాగానే ఉంది. వైజర్ క్లోజ్ చేస్తాను. వావ్, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో 40 PS పవర్ అయితే ఉంది కదా, తెలుస్తుంది అన్నమాట దీంట్లో. ఒకసారి నేను మిరర్స్ కూడా సెట్ చేసుకుంటాను. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. 40 PS ఉంది కాబట్టి. సో ఎంటీ రోడ్ దొరికిన తర్వాత చూద్దాం ఒకసారి. ప్రజెంట్ మీరు 40 PS పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ మోటార్ సైకిల్ అన్నమాట. లైక్ ఆఫ్టర్ 4000 RPM యాక్చువల్గా దీని ఒక పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది. క్రేజీ అనిపిస్తుంది నాకు. బట్ మిరర్స్ ఆర్ నాట్ దట్ గ్రేట్. సో మిరర్స్ ఇంకొద్దిగా బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ సస్పెన్షన్ అయితే లిటిల్ ఆన్ ది స్టిఫర్ సైడ్, నాట్ దట్ హార్డ్ అండ్ నాట్ దట్ సాఫ్ట్ అన్నమాట. సో మనకి మీడియం సెట్లో ఉంది. సో ఇలాంటి రోడ్స్లో మనకి మరీ అంత స్టిఫ్ అయితే అనిపించట్లేదు. సో ఇది మనకి డ్యువల్ పర్పస్ బైక్ కాబట్టి మీరు ఆన్ రోడ్ ఇంకా ఆఫ్ రోడ్లో ఈ బైక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా పవర్. సో లో ఎండ్లో మనకు టార్క్ అయితే ఉంది కదా, విచ్ ఫీల్స్ 2 కూడా అనమాట. సో బేసిక్గా ఇది మనకు 349 cc వస్తుంది. సో మనకు GST బెనిఫిట్స్ కోసం ఏంటంటే ప్రతి ఒక్క ట్రాంప్ మోటార్ సైకిల్ కూడా మనకు 349 cc డౌన్ గ్రేడ్ అయితే చేశారు. సో దీంట్లో 349 cc ఇంజన్ వస్తుంది, 32 Nm టార్క్, అలాగే మనకి 40 PS పవర్ అన్నమాట. ఇప్పుడు మనకి గొంపల్లి ఫ్లైఓవర్ అయితే వచ్చింది. ఇక్కడే మనం కొద్దిగా స్పీడ్ అనేది వెళ్ళొచ్చు. మనకి ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అన్నమాట ఇప్పుడు చెక్ చేయడానికి. సో ఆల్రెడీ 100 విత్ ఇన్ నో టైం వెళ్ళిపోయింది. సో బ్రేక్స్ ఆర్ 2 కూడా రియల్గా చెప్తున్నాను కదా. ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగుంది, రియర్ అనేది పర్లేదు. సో 100-120 వరకు వెళ్ళినా కూడా మనకి బైక్ అనేది చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంది. కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అయితే ఉంది. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నట్టు అయితే అనిపించట్లేదు. హ్యాండ్లింగ్ కూడా బాగుంది అసలు బండిది. బట్ కొద్దిగా ఏంటంటే మనం లీన్ అయి కూర్చోవాలి, మరీ అంత కంఫర్టబుల్గా అయితే లేదు బండి. అదొకటి మీరు నోటీస్ చేయాలి. సో 100-120 వెళ్ళినా కూడా మనకి వైబ్రేషన్స్ అయితే ఎక్కడ నాకైతే అనిపించట్లేదు. దేర్ ఆర్ లిటరల్లీ 0 వైబ్రేషన్స్ అన్నమాట. మేబీ ఆఫ్టర్ 120 వైబ్రేషన్స్ అయితే ఉండొచ్చు, బట్ బిలో 120 అయితే 0 వైబ్రేషన్స్. అండ్ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సంప్ ఏదైతే ఉంది కదా, అది మనకి హై స్పీడ్లో చాలా అంటే చాలా బాగుంది. అసలు మెయిన్గా దీనిలో లో అండ్ టార్క్ అయితే ఉంది కదా, మనకి తగ్గించినప్పటికి కూడా ఆ థ్రాటిల్ మ్యాపింగ్ వల్ల మనకి ఏంటంటే టార్క్ తగ్గించినట్టయితే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తలేదు. సో ఒక్కటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ మీరు రైడ్ చేస్తూ మీరు ఆ మిల్లీ సెకండ్స్ కూడా కౌంట్ చేసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది తప్ప
సో న్యూ రైడర్స్కి మాత్రం అస్సలు డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఇంజన్ డౌన్గ్రేడ్ చేసినప్పటికి కూడా వీళ్ళు చాలా మంచి పని అయితే చేస్తారన్నమాట ట్రయంఫ్ వాళ్ళు. ఎందుకంటే మనకు డిఫరెన్స్ అనేది మేజర్గా తెలియట్లేదు. సో బేసిక్గా దీంట్లో మనకి 40 PS పవరే ఉంది, బట్ స్పీడ్ 400 మీరు రైడ్ చేసినా కూడా మీకు అంత డిఫరెన్స్ అయితే నోటిసబుల్ అయితే ఉండదు. బేసిక్గా ఈ ట్రయంఫ్ వల్ల ఏంటంటే మనకు GST బెనిఫిట్స్ ఇవ్వడానికి వీళ్ళ ఇంజన్స్ని మనకి 398cc నుంచి మనకి 349cc అయితే డౌన్గ్రేడ్ చేశారు. సో ఇంజన్ని డౌన్గ్రేడ్ చేసినప్పటికి కూడా మనకి పవర్ అండ్ టార్క్ అనేది తగ్గింది, బట్ ఆ థ్రాటిల్ రెస్పాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్లో కానీ పెద్ద డిఫరెన్స్ అనేది మీరైతే నోటీస్ అయితే చేయరన్నమాట. సో దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే ఏదైతే 398cc ఉంది కదా దాని ఒక స్ట్రోక్ అనేది తగ్గించారు. అండ్ వాల్వ్ టైమింగ్ కానీ, అలాగే క్యాంప్ షాఫ్ట్ కానీ, క్రాంక్ కానీ, అలాగే మనకి కంబషన్ ఛాంబర్ అనేది టోటల్లీ మనకు రీడిజైన్ అన్నమాట. సో ఇలా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే మనకి థ్రాటిల్ మ్యాపింగ్ అయితే ఉంది కదా ఇది కూడా మనకి చాలా అగ్రెసివ్ సైడ్లో పెట్టారు. సో దీనివల్ల ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మనకు పవర్ అండ్ టార్క్ తగ్గినప్పటికి కూడా ఇది అగ్రెసివ్గా ఉంది కాబట్టి మనకు పికప్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎక్కడ మనకి పవర్ డ్రాప్ ఉన్నట్టు ల్యాగ్ ఉన్నట్టు అయితే మనకి తెలియట్లేదు అనమాట. సో ఇంటర్నల్గా వీళ్ళు చాలా అంటే చాలా చేంజెస్ అయితే చేశారు. ప్రజెంట్ మీరు 40 PS పవర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ట్రాక్షన్ అయినా తీసుకోవాలి, లేకపోతే మీరు ఈ కొత్తగా వచ్చిన మనకి ట్రాకర్ అయినా పర్చేస్ చేయాలన్నమాట. సో మిగతా బైక్స్లో అయితే మనకి 37 PS పవర్ వస్తుంది. టార్క్ అనేది రెండిట్లో సేమ్ ఉంది 32 Nm. సో మనకు దీంట్లోనే 40 PS పవర్ అనేది వస్తుంది. ఈ పవర్ కూడా ఏంటంటే మనకు టాప్ ఎండ్లోనే మేజర్గా డిఫరెన్స్ అనేది నోటీసబుల్ ఉంటుంది తప్ప మీకు లో ఎండ్లో కానీ మిడ్ రేంజ్లో కానీ అంత డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయరు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే నాకైతే పర్సనల్గా ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగా నచ్చింది, బట్ కొద్దిగా మనకి ఆ స్పాంజీ ఎఫెక్ట్ అనేది దీంట్లో తెలుస్తుంది. అండ్ రియర్ బ్రేక్ గురించి మాట్లాడితే రియర్ బ్రేక్ అనేది ఓకే అనిపించింది, నాట్ దట్ గ్రేట్. బట్ దీంట్లో పవర్ హ్యాండ్లింగ్ విచ్ ఆర్ టూ గుడ్ అనమాట. బట్ మీకు ఇది కొద్దిగా అగ్రెసివ్ సైడ్లో ఉంటుంది. సో ఎవరికైతే లైక్ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ లాంటిది ఉందో వాళ్ళు ఈ బైక్ వస్తే లిటిల్ బిట్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు కంఫర్టబుల్ సైడ్లో ఉండాలంటే మీరు T4 కానీ లేకపోతే స్పీడ్ 400 కానీ కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ గురించి మాట్లాడితే సో ఈ బైక్ని నేను కొంపల్లి ట్రయంఫ్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మనకి 3,17,000 ఆనర్డ్కి అయితే ఈ బండి వచ్చేస్తుంది. సో మనకు స్పీడ్ 400తో కంపేర్ చేసుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. మీరు స్క్రామ్లర్, స్పీడ్, అలాగే ట్రక్షన్ ఈ మూడు కాంబినేషన్లో మనకి వచ్చిన బండి ఇదన్నమాట. సో లుక్స్ పరంగా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది. మనకి దీనిలో డ్యువల్ బ్యారల్ ఎగ్జాస్ట్ వస్తుంది, ఇది సేమ్ లైక్ మనకి స్క్రామ్లర్ లాగా. బ్రేక్స్ గురించి మాట్లాడితే సో ఫ్రంట్ బ్రేక్ బైట్ అనేది చాలా బాగుంది అసలు. సో రియర్ది అనేది నాకు అంత ఇంప్రెసివ్ ఏం లేదు. అండ్ డ్యువల్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్ రోడ్లో కానీ ఆఫ్ రోడ్లో కానీ గ్రిప్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ మీరు థ్రాటిల్ ఇవ్వడమే లేటు, బైక్ అనేది చాలా ఫాస్ట్గా పుల్ చేస్తుంది. సో 100 విత్ ఇన్ నో టైం. అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఒకసారి మనం 4th గేర్లో లైక్ లో స్పీడ్స్ మెయింటైన్ చేద్దాం ఒకసారి. బైక్ ట్రాక్టబిలిటీ ఎలా ఉందో 40. సో మనకి ఆల్మోస్ట్ 30. సో 25 దగ్గర ఆల్మోస్ట్ 20. లిటిల్ నాక్ అవుతుంది బట్ పికప్ అనేది పట్టుకుంటుంది. ఇక్కడ మనకి నాకింగ్ కానీ స్టాలింగ్ కానీ లేదు. దీంట్లో ట్రాక్టబిలిటీ ఏదైతే ఉంది కదా చాలా బాగుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి 13 లీటర్స్ వస్తుంది. సో దీని యొక్క మైలేజ్ అనేది మీరు సిటీలో లైక్ 23 to 28 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. ప్రజెంట్ అయితే నాకు 24 వస్తుంది నా రైడింగ్ స్టైల్కి. సో మీ రైడింగ్ స్టైల్కి కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు. అండ్ మీకు టాప్ మైలేజ్ అనేది దీంట్లో మీకు 30 నుంచి 32 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది టాప్ మైలేజ్ అన్నమాట. అది కూడా మీకు హైవే పైన వస్తుంది. సో సిటీలో అయితే మీరు మ్యాక్స్ 24 to 28 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ మనకి దీంట్లో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. సో ఇక్కడ స్పీడ్ ఇచ్చారు, RPM ఇక్కడ ఇచ్చారు. సో ఇది చేంజ్ చేయాల్సింది. సో ఇది ఒక్కటి నాకు నచ్చలేదన్నమాట. సో ఇది ఒక్కటి చేంజ్ చేసి ఉంటే బాగుండేది. స్విచెస్ క్వాలిటీ కానీ ఫిట్ అండ్ ఫినిష్ కానీ టాప్ నాచ్ ఉంది. బట్ దీంట్లో ఏంటంటే అడ్జస్టబుల్ లీవర్స్ లేవు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా బారెడ్ మిరర్స్ అయితే రావట్లేదు. సో బారెడ్ మిరర్స్ అనేవి ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేవి. సో కాస్ట్ కటింగ్ వల్ల వాళ్ళు బారెడ్ మిరర్స్ ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో దీని యొక్క విజిబిలిటీ అనేది నాట్ దట్ గ్రేట్, అస్సలు బాగాలేదు విజిబిలిటీ. పర్లేదు ఓకే అన్నట్టే ఉంది తప్ప అంతకు మించి అయితే నాకు ఈ మిరర్స్ అయితే నచ్చలేదు. బట్ మెయిన్గా పర్ఫార్మెన్స్ కావాలి, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ కావాలి 400cc అనుకుంటే మీరు ఈ బండికి అయితే వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మనకి చిన్న బ్యాడ్ రోడ్ ప్యాచ్ అనేది ఉంది. ఒక్కసారి మనం సస్పెన్షన్ అనేది చూద్దాం ఎలా ఉందో. సో మరీ అంత ప్యాచ్ కూడా కాదు. సో మనకి సస్పెన్షన్ అనేది
కొద్దిగా స్టిఫర్ సైడ్లోనే ఉంది, మరీ అంత స్మూత్ అయితే లేదు. బట్ బ్రేకింగ్ అనేది బాగుంది. కంబైన్డ్గా యూజ్ చేద్దాం. కంబైన్డ్గా యూజ్ చేస్తే మాత్రం టూ గుడ్ అబ్బా బ్రేకింగ్. సో ప్రతి ఒక్క బైక్లో కూడా మనం ఏంటంటే 70% ఫ్రంట్ బ్రేక్ అలాగే 30% రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే బ్రేకింగ్ బయట కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుంది. సో చాలామంది ఏంటంటే రియర్ బ్రేక్ యూజ్ చేస్తూ ఉంటారు. సో విచ్ ఇస్ టూ రాంగ్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఫ్రంట్ బ్రేక్ తర్వాతనే రియర్ బ్రేక్. సో డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ మీరు యూటర్న్లో ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయొద్దు, రియర్ బ్రేక్ యూజ్ చేయాలి. అలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి లైక్ యూజ్ చేయడానికి కూడా. ఇంజన్ కెపాసిటీ తగ్గింది కదా, హీటింగ్ ఇష్యూ ఎలా ఉంది అంటే ఇంజన్ కెపాసిటీ తగ్గినప్పటికీ కూడా హీటింగ్ ఇష్యూ అనేది స్లైట్గా హెవీ ట్రాఫిక్లో తిప్పినప్పుడు డెఫినెట్లీ హీట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్కి మనకు అందుకే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది ఇలాంటి బైక్స్లో ఇస్తారు. సో మెయిన్గా ఎండ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో అయినా కూడా మనకి అంత హీట్ ఏం అవ్వట్లేదు, బట్ హీట్ అనేది మీకు లిటిల్ బిట్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్లో రైడ్ చేస్తారు కదా అప్పుడు మనకి ఏంటంటే ఇంజన్కి ఎయిర్ అనేది అంత ఈజీగా మనకు తగలదు కాబట్టి అప్పుడు ఇంజన్ అనేది కొద్దిగా ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప హీటింగ్ ఇష్యూస్ కూడా నాకు ఎక్కడైతే అనిపించలేదు. అండ్ దీంట్లో మనకి రియర్లో కౌల్ అనేది వస్తుంది, సీట్ కౌలు. సో కావాలంటే మీరు సీట్ కౌల్ అనేది కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పిలియన్తో పాటు వెళ్ళాలి అనుకుంటే. లేదు మీరు ఎవ్రీ టైం సింగిల్గా రైడ్ చేస్తాను అనుకుంటే మీకు ఆ సీట్ కౌల్ అనేది అలాగే ఉంచుకోవచ్చు. అండ్ దీంట్లో నేను చెప్పినట్టు స్టార్టింగ్లోనే బైక్ మనకి 3 బైక్స్ని మిక్స్ చేస్తే వచ్చిన బై ప్రోడక్ట్ లాగైతే నాకు ఇది అనిపిస్తుంది. లైక్ మనకు స్క్రామ్లర్ ఒక ఎగ్జాస్ట్ అనేది ఉంది, అలాగే మనకు స్పీడ్ 400 ఒక డిజైన్ లాంటిది ఉంది, అండ్ ట్యాంక్ అనేది టోటల్లీ డిఫరెంట్గా వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు సీట్ కౌల్ అనేది వచ్చింది. సో డిజైన్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అన్నమాట ఇది ప్రజెంట్ ఉన్న స్పీడ్ సిరీస్లో. సో మీరు అన్ని బైక్స్ లైవ్లో చూడండి, మీకు నచ్చుతుంది. సో మెయిన్గా మీకు ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ పార్ట్స్ వాడారని చెప్పేసి ఎక్కడ కూడా అనిపించదు. ఎవ్రీ ప్లేస్లో మీరు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ అయితే డెఫినెట్లీ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఈ బైక్ని తీసుకోవాలా స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే అంటే మీకు కొద్దిగా కంఫర్టబుల్ రైడింగ్ పోస్టర్ కావాలి అనుకుంటే మీరు స్పీడ్ 400కి వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 17,000 to 18,000 అనేది ఇది ఎక్స్పెన్సివ్ ఉంది. సో మీరు 17,000 to 18,000 ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఈ బైక్ అనేది చాలా బెటర్ ఉంటుంది స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే కూడా. మనకి పవర్ అనేది కూడా ఎక్కువ వస్తుంది అండ్ లుక్స్ పరంగా కూడా చూడడానికి చాలా బాగుంది. బట్ ఒక్కటి ఏంటి అంటే మనకి రైడింగ్ పోస్టర్ అనేది స్లైట్లీ అగ్రెసివ్ ఉంది. సో మీకు ఎవ్రీ టైమ్ అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అవసరం లేదు అనుకుంటే మీరు స్పీడ్ 400 తీసుకోండి, అది కొద్దిగా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది దీంతో కంపేర్ చేసుకోవడానికి. అండ్ ఈ బైక్ని మనం సిటీలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బేసిక్గా ఫ్లాట్ ట్రాకర్ అన్నమాట. సో మనం నార్మల్గా ఏంటంటే ట్రాక్ పైన మనం బైక్ని లీన్ చేస్తాం కదా, బట్ ఈ బండి ఎలా ఉంటుందంటే లైక్ ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఉంటాయి కదా, సో దాంట్లో ఏంటంటే మనం బైక్ రియర్ వీల్ అనేది ఎవ్రీ టైం మనకి స్కిడ్ అవుతూనే వెళ్ళాలన్నమాట. సో అలాంటి కేటగిరీ పైన ఈ బైక్ని లాంచ్ చేశారు. బట్ నాకైతే అలా అనిపించట్లేదు. మనం సిటీ పైన అలాగే ప్రతి ప్లేస్లో హైవేకి టూరింగ్కి ప్రతి ప్లేస్కి యూజ్ చేసుకునేలాగా అయితే నాకు ఈ బండి అనిపిస్తుంది. సో అప్పటి నుంచి నేను బండిని చాలా స్లోగా రైడ్ చేస్తున్నాను కదా, సో ఇక్కడ మైలేజ్ అనేది మనకి పెరిగింది. ఇప్పుడు మనకి 25 kmph అనేది చూపిస్తుంది. ఈ బైక్లో నాకు అనిపించింది అంటే దీన్ని ఒక ట్యాంక్ అయితే ఉంది కదా, దీని డిజైన్ అనేది ఇక్కడ కొంచెం మనకి అంత ప్రాపర్గా చేయలేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా థైస్ అనేవి ప్రాపర్గా దీనికి గ్రిప్ అయితే అవ్వట్లేదు అన్నమాట. ఇక్కడ నాకు ఇది తగులుతుంది, సో ఇక్కడ గ్రిప్ అయితే అవ్వట్లేదు. ఈ డిజైన్ ఇంకొద్దిగా బెటర్గా చేస్తే బాగుండు అనిపించింది నాకు. ఇంతకుముందు ట్రక్షన్ నడిపినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. సో మనకి స్పీడ్ 400లో చాలా ఈజీగా మనం ట్యాంక్ని గ్రిప్ చేయొచ్చు, బట్ దీంట్లో అంత ప్రాపర్గా మనం గ్రిప్ చేయడానికి అయితే అవ్వట్లేదు. మేబీ నా హైట్ వల్ల అనుకుంటా, లేకపోతే డిజైనే అలా ఉందో నాకు తెలియదు, బట్ నా ఒపీనియన్ అయితే అలా ఉంది. సో 3,17,000 రూపీస్ పెట్టి ఈ బండి కొనడం వర్త్ అంటే డెఫినెట్లీ వర్త్. సో నేను స్పీడ్ 400 లేకపోతే ట్రాకర్ 400 అంటే నేను డెఫినెట్లీ ట్రాకర్ 400 చూస్ చేసుకుంటాను నా రైడింగ్ స్టైల్కి అండ్ నా చాయిస్కి అన్నమాట. ఎందుకంటే దీని లుక్స్ అనేది స్పీడ్ 400తో కంపేర్ చేసుకున్న చాలా బాగుంది. బట్ దీంట్లో రెడ్ కలర్ అనేది తీసుకొచ్చి ఉంటే మాత్రం లిటరల్గా చాలా మంచి బండి ఉండేదన్నమాట. సో రెడ్ కలర్ ఒకటి లేదు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ బండి గురించి. ఎవరైనా ఈ బండిని నియర్ బై కొంపల్ని పర్చేస్ చేయాలి అంటే మీరు ట్రాంప్ కొంపల్లికి విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే. బూమ్.